చాలా అనూహ్యమైన పరిణామం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ కోసం ఒక జర్నలిస్ట్గా మారారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కోసం ఆయన ఒక వ్యాసం రాశారు. మోదీ 12 ఏళ్ల పాలనను విశ్లేషిస్తూ, ఇంకా చెప్పాలంటే పొగుడుతూ. 4399 రోజులు తన పాలన పూర్తి చేసుకున్నారు నరేంద్ర మోదీ భారత ప్రధానిగా. ఈ సందర్భంగా ఈ 12 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలు, ముఖ్యంగా తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన విశ్లేషణ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు రాయడం అనేది రాజకీయ వర్గాల్లో చాలా వింతగొలుపుతుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలు కావచ్చు, లేకపోతే ఆయన ఏదైనా రిమార్క్స్ సాధించినప్పుడు, లేకపోతే ఒక పర్టికులర్ టార్గెట్ చేరుకున్నప్పుడు ఆయన పొగుడుతూ మంత్రులు లేకపోతే బిజినెస్ అనలిస్టులో ఇలాంటి వ్యాసాలు రాస్తుంటారు. అలాంటిది ముఖ్యమంత్రి రాయడం చాలా విశేషమైన చెప్పాలి. ఇది కాస్త అనూహ్యమైన పరిణామమే. నిజానికి ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఇది పూర్తిగా టీడీపీ మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. మూల స్తంభం టీడీపీనే ఇప్పుడున్న ఎన్డీఏ సర్కార్కి. కాబట్టి నిజానికి చంద్రబాబు నాయుడు చాలా ప్లీజ్ చేసుకోవాల్సిన అవసరం కేంద్రానికి ఉంది. కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ నడుస్తుందన్నమాట. ఉదయం నుంచి కూడా ఈ విశ్లేషణకు సంబంధించి, ఈ వ్యాసానికి సంబంధించి నడుస్తున్న చర్చ. ప్రధానంగా ఏమంటారు చంద్రబాబు నాయుడు తన వ్యాసంలో? ఈ 4399 రోజుల పాలనలో మోదీ ఎన్నో అద్భుతాలు సాధించారు. భారతదేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పారు. డిజిటల్ రంగం కావచ్చు, ఆర్థిక ఒప్పందాలు కావచ్చు, అంతర్జాతీయ దౌత్యపరంగా కావచ్చు, ముఖ్యంగా యోగాకి సంబంధించి ప్రపంచవ్యాప్త గుర్తింపు కావచ్చు, ఇలాంటి వాటిపై చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. ఆయన వాటన్నిటి కూడా గుర్తింపు తెచ్చారు. భవిష్యత్తులో 2047 టార్గెట్గా వికసిత భారత్ కోసం పనిచేస్తున్నారు నరేంద్ర మోదీ. దాన్ని ఎన్డీఏ సాధిస్తుంది అని చెప్తూ రాశారు. ఇది ఏదైనా ఒక పేపరు, ఒక టీవీ ఛానల్లో రాయడం కాదు, ఒక ముఖ్యమంత్రి రాయడం అనేది చాలా వింతగా ఉందనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు సాధారణంగా ఇలాగంటే వ్యాసాలు రాయడం ఇది ఎప్పుడో కానీ జరగదు. చాలా అత్యంత అరుదైన పరిణామంగా చెప్పాలి. కాకపోతే మోదీని ప్లీజ్ చేసుకోవడానికి ఇంత రాస్తున్న చంద్రబాబు నాయుడు వ్యాసం రాసే స్థాయి వరకు వెళ్ళారా అనేది వింతగా ఉంది. మరి మోదీ కూడా అదే స్థాయిలో రెసిప్రొకేట్ అవుతారా? ఏపీకి సంబంధించి నిధులు మంజూరు కావచ్చు, పోలవరం, అమరావతి ఇలాంటి వాటికి సంబంధించి నిధులు మంజూరు కావచ్చు, ఇంతే వేగంగా స్పందిస్తారా, ఇంతే కీలకంగా వ్యవహరిస్తారా లేదనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కొంచెం చూస్తున్నానండి ఏబీపీ దేశం.